ఈ వీడియోలో ఫ్రమ్ వెబ్ సిరీస్ సీజన్ 3 రివ్యూ అయితే తెలుసుకుందాం. ఒకవేళ ఇది ఎవరికైనా తెలియకపోతే ఛానల్లో ఆల్రెడీ ఫ్రమ్ వెబ్ సిరీస్ గురించి సీజన్ 1 సజెషన్ వీడియో పెట్టా. దాని తర్వాత సీజన్ 2 రివ్యూ కూడా పెట్టా. ఇది సీజన్ 3కి సంబంధించిన వీడియో అనమాట. మొన్న 10 ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యాయి. నిన్నటితో చూడడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే కనుక పైన కార్డ్స్లో ప్లే చేస్తాను వీడియో మొత్తంలో ఎక్కడో చోట. సో వాటిని చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఒకవేళ ఎవరన్నా ఇప్పటికీ ఈ ఫ్రమ్ సిరీస్ని చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఎవ్రీ సీజన్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా 50 to 1 hour మధ్యలో అయితే ఉంటుంది డ్యూరేషన్. తెలుగు అవైలబుల్గా లేదు, ఇంగ్లీష్లోనే చూడాలి. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్స్ అని చెప్పాలన్నమాట. సో ఖచ్చితంగా చూడండి, మిస్ అవ్వకండి. ఇక ఈ సీజన్ 3 విషయానికి వచ్చేస్తే సేమ్ టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఎవ్రీ ఎపిసోడ్ కూడా 50 to 1 hour మధ్యలో అయితే ఉంటుంది. లాస్ట్ ఎపిసోడ్ మాత్రం 1 hour 14 minutes అయితే ఉంటుంది. సీజన్ 2 మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే క్లోజ్ చేశారు. సీజన్ 3 భయ్య అక్కడి నుంచి పికప్ అవుద్ది. నాకైతే సీజన్ 3 కూడా బాగానే అనిపించింది. మరి సీజన్ 1 సీజన్ 2 అంత కిక్ ఇవ్వలేదు, కానీ సీజన్ 3 చాలా వరకు కూడా పర్లేదని అనిపించింది. ఇక డీప్గా మాట్లాడేసుకునే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలి అనుకుంటే ఛానల్ ఓపెన్ చేయండి. ప్లేలిస్ట్స్ ఉంటాయి 2024 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పేసి వాటిని చెక్ చేయండి భయ్య. నాకు నచ్చినవి మాత్రమే నేను అందులోకి యాడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను అన్ని ఛానల్స్ లాగా ప్రత్యేకంగా సజెషన్స్ వీడియోస్ పెట్టి మీ టైం అయితే వేస్ట్ చేయను. ఇక ఈ ఫ్రమ్ సీజన్ 3 విషయానికి వచ్చేస్తే టోటల్ 10 ఎపిసోడ్స్లో నాకైతే పిచ్చగా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అండ్ మధ్యలో ఒక 2 ఎపిసోడ్స్, లాస్ట్ 10th ఎపిసోడ్ ఘోరంగా నచ్చాయి భయ్య. చాలా బాగున్నాయని చెప్పాలి. వాళ్ళు ఏదైతే లాస్ట్ 2 సీజన్స్లో ఆ టెన్స్ కానీ ఆ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ కానీ ఆ థ్రిల్ మెయింటైన్ చేస్తున్నారో సీజన్ 3లో కూడా అదే కంటిన్యూ చేశారు. నాకు అది బాగా నచ్చింది. ప్రొసీడింగ్స్ అన్నీ కూడా మంచిగా రాసుకున్నారనే చెప్పాలి. మంచిగా ట్విస్టులు కూడా ప్లాన్ చేసుకున్నారు. అది కూడా బాగా వర్కౌట్ అయినాయి భయ్య. సీజన్ 3 చూస్తున్నప్పుడు కొన్ని సర్ప్రైజ్లు అయితే ఎదురవుతాయి. ఆ సర్ప్రైజ్లు పక్కా బాగుంటాయి భయ్య, మీకు నచ్చుతాయి ఖచ్చితంగా అవి. అంటే ఏం జరగబోతుంది అన్న టెన్షన్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. వీక్లీ ఎపిసోడ్ వదలడం వల్లేమో నాకైతే మరీ ఎక్కువ టెన్షన్ బిల్డ్ అయింది. నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది ప్రతి ఎపిసోడ్ కోసం. అది మరీ ఘోరం అయ్యా అలా వెయిట్ చేయడం అన్నది. టోటల్ 10 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసా. నాకైతే లాస్ట్ 9th 10th ఎపిసోడ్ కూడా బాగా అనిపించింది. అండ్ సీజన్ 4 కూడా మంచి క్లిఫ్ హ్యాంగర్ అయితే పెట్టుకున్నారు. బట్ ఇది ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే తీసుకెళ్లారు భయ్య. సీజన్ 3 అన్నది అది ఇంకొంచెం బాగా మనకి ఆ టెన్షన్ అన్నది బిల్డ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ఫీల్ అయితే వస్తుంది. ఆ సీజన్ 3 10th ఎపిసోడ్ చూసాక మాత్రం చాలా మందికి అనిపిస్తుంది. కొత్త డౌట్స్ అన్ని కూడా క్రియేట్ అవుతాయి. నాకైతే చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి ఆల్రెడీ కూడా. బట్ ఓవరాల్గా చెప్పాలంటే 10 ఎపిసోడ్స్ కూడా నాకు బాగున్నాయని అనిపించింది. అండ్ మధ్యలో క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు భయ్య. మెయిన్గా తబితా మాథ్యూస్ క్యారెక్టర్ ఒకటి, జిమ్ మాథ్యూస్ కానీ, అండ్ ఫాతిమా క్యారెక్టర్ ఒకటి, ఎల్లీస్ క్యారెక్టర్ ఒకటి. ఇంకా ఘోరంగా చెప్పాలంటే భయ్య ఎల్జిన్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్లు అన్ని డెవలప్మెంట్స్ కూడా చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. కొంచెం సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటాయి అనమాట ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా. నాకు అది చాలా బాగా నచ్చింది. టోటల్ 10 ఎపిసోడ్స్ కూడా బాగా అనిపించాయి నాకు. నచ్చంది ఏదన్నా ఉంది అంటే క్లియర్ చేయలేదు భయ్య చాలా డౌట్స్ అన్నవి. ఎందుకంటే మనకి సీజన్ 1 కానీ సీజన్ 2 కానీ చూసుకుంటే చాలా డౌట్స్ అయితే మనకు ఉంటాయి. ఎందుకు జరుగుతుంది, ఆ ప్లేస్ ఏంటి, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది, నైట్ టైం ఎందుకు చాలా డౌట్స్ ఉంటాయి. దేనికి ఆన్సర్ చెప్పలేదు వాళ్ళు. జస్ట్ 1-2 ఆన్సర్స్ ఇచ్చారు, కానీ అంత పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదు. అండ్ ఆన్సర్స్ ఇవ్వకపోగా కొత్త డౌట్స్ అయితే క్రియేట్ చేశారనమాట సీజన్ 3తో. అది నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సిరీస్లు అన్నవి మరీ ఎక్కువ సాగతీయకూడదు. 4 to 5 సీజన్స్లో కంప్లీట్ చేసేస్తే చాలా బెస్ట్. నాకు ఎందుకు వీళ్ళు ఇంకా సాగదీస్తారేమో అన్న డౌట్ అయితే ఎక్కువ వస్తుంది నాకు. అది నాకు అస్సలు నచ్చదు భయ్య. ఎందుకంటే ఒకప్పుడు ది 100 అని చెప్పేసి ఒక సిరీస్ అయితే చూసాను. నాకు అది వన్ ఆఫ్ ది ఫేవరెట్ సిరీస్ అనమాట. బట్ 4-5 సీజన్స్ వరకు ఓపిక్గా చూసాను నేను. చాలా కంటెంట్ ఓపిక్గా చూసా, నాకు చాలా బాగా నచ్చింది. వాడు ఇంకా సాగదీస్తూనే ఉన్నాడు 6-7 అనుకుంటూ. సీజన్కి కంటెంట్ మార్చుకుంటూ పోయేవాడు అనమాట. ఫస్ట్ దేనికైతే స్టార్ట్ చేశాడో దానికి స్టిక్ అయి లేదు. అందువల్ల నేను దాన్ని అయితే ఇగ్నోర్ చేస్తాను భయ్య. నాకు ఈ ఫ్రమ్ అన్న వెబ్ సిరీస్ అలాగ అవ్వాలని అయితే అనుకోవట్లేదు నేను. వాళ్ళు దేనితో అయితే స్టార్ట్ చేస్తారో దానికే స్టిక్ అయ్యి ఉండి అందులో ఉన్న డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ వాళ్ళ కన్క్లూషన్ అన్నది చేస్తే బెస్ట్ అని నా ఫీలింగు. మరి వీళ్ళు ఎలా చేస్తారేంటో, నాకు ఎందుకు ఇంకా తీగలు ఆగుతున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంత సాగదీయకుండా కన్క్లూషన్ ఏదన్నా చూపిస్తే బెస్ట్, లేదా ఆ డౌట్స్కి కరెక్ట్గా రూట్ క్లియర్ చేసి మనకి ఆన్సర్స్ అన్నవి చూపిస్తే ఇంకా బెస్ట్ అని నా ఫీలింగు. చూడాలి సీజన్ 4లో ఏం చేస్తారన్నది. బట్ నాకు తెలుసు ఇప్పుడప్పుడే రాకపోవచ్చు, 2026 పడుద్దేమో. బట్ అప్పటిదాకా వెయిట్ చేయాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఓవరాల్గా అయితే సీజన్ 3 బాగుందనే చెప్తా.
ఖచ్చితంగా చూడండి. ఆల్రెడీ సీజన్ 1, సీజన్ 2 చూసిన వాళ్ళు ఖచ్చితంగా సీజన్ 3 చూస్తారు. తప్పదు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఈ సీరీస్ చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. ఖచ్చితంగా చూడండి భయ్యా. అస్సలు మిస్ అవ్వద్దు. వన్ ఆఫ్ ది బెస్ట్ సీరీస్ అనే చెప్తాను నేను. గివ్ ఇట్ ఎ ట్రై ఖచ్చితంగా. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.